డిఎస్సి టెట్కు సంబంధించినటువంటి మనం మెటీరియల్ అయితే మన ఛానల్లో వీడియోస్ రూపంలో ఇస్తూ ఉన్నాం, ప్రీ కంటెంట్ ఇస్తూ ఉన్నాం. చాలా వీడియోస్ అయితే రూపొందించాం. సరే, అయితే మనం ఈ వీడియోలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ బేస్ చేసుకొని మనం బిట్స్ అయితే రెడీ చేద్దామని డిస్కస్ చేద్దాం. రెడీ చేసాము, మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి మీరు సరే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ వన్, భూభ్రమణ దిశ ఏంటి? భూభ్రమణ దిశ పడమర నుంచి తూర్పుకు జరుగుతుంది. బల్బులో వెలుగునిచ్చు భాగం ఏది? ఫిలమెంట్. టమాటాలో ఉండే ఆమ్లం ఏది? ఆక్సాలిక్ ఆమ్లం. ఇక్కడ ఫార్మిక్ యాసిడ్ అనేది చీమల్లో ఉంటుంది, ఎసిటిక్ ఆమ్లం అనేది నిమ్మ, బత్తాయి, నారింజలో ఉంటుంది, టార్టారిక్ ఆమ్లం అనేది చింతపండులో ఉంటుంది మనకు తెలిసి. కొన్ని పదార్థాల్లో ఉండవచ్చు. అండ్ తర్వాత చూసినట్లయితే సమతల దర్పణంలో పతన కోణము 30 డిగ్రీలైన పరావర్తన కోణం లంబంతో చేసే కోణం ఏంటి అడిగాడు. ఇది మ్యాథమెటికల్ ఫిజిక్స్ పార్ట్. ఇది దీని సమాధానం 30 డిగ్రీలు. నెక్స్ట్ చూడండి, పెట్రోలియం నుండి మొదటిగా వేరు చేయబడిన అంశీభూతం, అంటే పెట్రోలియం నుంచి వేరు చేస్తే ఇవన్నీ వస్తాయి. అయితే వచ్చేటువంటి ఫస్ట్ థింగ్ ఏంటి అదే మనం చూసినట్లయితే కిరోసిన్ అనేది వస్తుంది. పెట్రోలియం నుండి మొదటగా వేరు చేయబడినటువంటి అంశీభూతం కిరోసిన్. 126. నెక్స్ట్ చూసినట్లయితే కొవ్వొత్తి మంట యొక్క ఈ ప్రాంతంలో దహనం జరగదు. చీకటి ప్రాంతం. గ్యాప్ ఇస్తున్నాం ఎందుకంటే మీరు ఆలోచిస్తారనే ఉద్దేశంతో మీకు గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. మలాథియన్ అనునది ఆలోచించారా? సరే, సమాధానం 3, కీటకనాశిని. ప్రకృతి పరిరక్షణ పట్ల శ్రద్ధ కనబరిచిన విద్యార్థులకు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఇస్తున్న పురస్కారం ఏంటి? చెప్పండి ఆన్సర్ ఏంటో. సమాధానం 2, వన ప్రేమి. భుజము ముంజేతి దగ్గర ఉండే కీళ్ళు వరుసగా గెస్ చేయగలరా ఏంటో? ఎస్, మీరు గెస్ చేసి ఉండొచ్చు. దాని సమాధానం బంతిగిన్నె కీలు, మడత బంతి కీలు. కీటకాహార మొక్కలకు సంబంధించి సరైనది కాని ప్రవచనం. సరైనది కానిది అడుగుతూ ఉన్నారు. దానికి మీరు ఒకసారి ఆలోచించండి. 2 seconds. దీని సమాధానం కీటకాహార మొక్కలు సహజీవనం జరుపుతాయి. ఇది సరైన ప్రవచనం కాదు, మిగతావన్నీ కూడా సరైన ప్రవచనాలు. రెడ్ రిబ్బన్ క్లబ్ అనేది దేనికి సంబంధించింది? కౌమార విద్య. IUCN మరియు ZSL విడుదల చేసిన జాబితా ప్రకారం ఆంధ్రప్రదేశ్కు చెందిన ఈ జీవి అత్యంత ఆపదలో ఉంది. గెస్ చేయండి. మీరు 2 గెస్ చేశారా? కానీ సమాధానం 3, బట్టమేక పక్షి అనేది ఆపదలో ఉంది. కాబట్టి IUCN మరియు ZSL విడుదల చేశారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో కోస్తా మైదానాలు ఎక్కడి నుంచి వ్యాపించబడ్డాయి? తెలిసిన బిట్టే కాబట్టి మీరు చెప్పేస్తున్నారు ఆన్సర్. 4 సమాధానం. మీరు కూడా అదే గెస్ చేసి ఉండొచ్చు. శ్రీకాకుళం నుంచి పులికాట్ సరస్సు వరకు ఉన్నదాన్ని కోస్తా మైదానాలు అంటారు. గోండుల పంచాయతీ పేరు? ఇది డైరెక్ట్ బిట్ అండి, ఇది మీకు తెలుసు. రైట్ ఆన్సర్ S3, పంచ్. నెక్స్ట్, మౌర్య సామ్రాజ్య స్థాపకుడు? చంద్రగుప్త మౌర్యుడు. డైరెక్ట్ బిట్ అది. సర్ జాన్ మార్షల్
ఏ దేశానికి చెందినవాడు? సింధు హర్పా నాగరికత తవ్వకాలు తవ్వినటువంటి సర్ జాన్ మార్షల్ ఏ దేశానికి చెందినవాడిగా మనం అడుగుతూ ఉన్నారు. బాగా మీకు తెలిసిన బిట్టే. ఏవై ఉండొచ్చు? ఎస్, బ్రిటన్. అంటే బ్రిటిష్ వారు మన పరిపాలించేవారు కాబట్టి ఆ సమయంలో బ్రిటన్ అయ్యి ఉండొచ్చు అని మీరు గెస్ అయ్యి ఉండొచ్చు. ఎస్, రైట్ ఆన్సర్. 36, 136 ఒకటి. చంద్రగిరి కోట ఏ జిల్లాలో కలదు? చంద్రగిరి కోట చిత్తూరు జిల్లాలో ఉంది. ఇది ఒకసారి మీరు గమనించండి. మనకి స్టేట్ బైఫర్కేట్ అయ్యింది, డిస్ట్రిక్ట్ కూడా బైఫర్కేట్ అయ్యాయి కాబట్టి ఏ ప్లేస్ ఎందులో ఉన్నదనేది కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది, అందులో పెట్టిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు దాని మీద ఫుల్ ఫోకస్గా పెట్టండి. మహాసముద్రాలలో చిన్నది. మహాసముద్రాలలో చిన్నది ఏది? ఎస్, ఆర్కిటిక్ మహాసముద్రం. మనకు తెలిసిందే. పెద్దది పసిఫిక్, చిన్నది ఆర్కిటిక్. హుమయూనును ఓడించి ఇరాన్కు తరిమిన రాజు. ఈ మొఘలు పాలకుడైన హుమయూన్ని ఓడించేసి ఇరాన్కి పంపించేశాడు. ఎవరు? గెస్ చేయండి. శివాజీ కాదు, పృథ్వీరాజ్ కూడా కాదు. బట్ దర్ ఆన్సర్ ఈస్ షేర్ ఖాన్. 3. అక్బర్ కుమారుడు ఎవరు? అక్బర్ కుమారుడు జహాంగీర్. అండ్ 1, సత్యశోధక సమాజాన్ని స్థాపించిన వారు. డైరెక్ట్ పెట్టండి. ఇది గెస్ చేస్తున్నారు మీరు. రైట్ ఆన్సర్ చెప్పారు, జ్యోతిరావు గోవిందరావు పూలే. నెక్స్ట్ 1, భూమి ఉపరితలానికి చేరుకునే సౌర వికిరణాన్ని ఇలా అంటారు. సూర్యపటం. డైరెక్ట్ పెట్టేది. భూమధ్య రేఖ మీద సూర్యకిరణాలు నిటారుగా పడే రోజు సెప్టెంబర్ 23. మౌర్యుల కాలంలోని వెండి నాణెం ఏది? గెస్ చేశారా? బిస్సాంత్ అనుకుంటున్నారా మీరు? కానీ రైట్ ఆన్సర్ 3, పానా. మౌర్యుల కాలంలోని వెండి నాణెం పానా.